ఇందులో మీరు 6 మంత్స్ కానీ లేదంటే 12 మంత్స్ కానీ లేదంటే 24 మంత్స్ కానీ అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి చేసుకున్నట్లయితే మీకు వీళ్ళు రౌటర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నెట్తో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లోకల్ అండ్ ఎస్టీడీ కూడాను మనకి ఫ్రీ వాయిస్ కాల్స్ కూడాను వీళ్ళు అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాయ్, నా పేరు మౌలి, మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మన ఛానల్లో ఆల్రెడీ జియో అండ్ అలాగే ఎయిర్టెల్ ఫైబర్ ప్లాన్స్ గురించి అయితే డీటెయిల్డ్గా వీడియోస్ కూడా చేయడం జరిగింది. అండ్ అలాగే వాటి ఇన్స్టాలేషన్స్, స్పీడ్ టెస్ట్, వాటి సర్వీస్ ఎలా ఉంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది. ఆ వీడియోస్ కింద చాలా మంది కూడాను ఇంకా ఏదైనా బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ గురించి చెప్పండి, లేదంటే ఎక్కువ మందికి అవైలబుల్ గా ఉన్న బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ గురించి అయితే వీడియో చేయమని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో చాలా మందికి అవైలబుల్ గా ఉన్న BSNL యొక్క భారత్ ఫైబర్, దీన్ని BSNL ఫైబర్ కూడా అని అనొచ్చు. ఈ రోజు ఈ వీడియోలో BSNL ఫైబర్ యొక్క ప్లాన్స్, వాటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏముంటాయి, వాటి సర్వీస్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఏమైనా పే చేయాలా, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఈ వీడియోలో మనం చూసుకుందాం. BSNL ఫైబర్ అనేది చాలా మందికి కూడాను అవైలబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ నెట్వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా కాలం నుంచి ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీ కాబట్టి వీళ్ళు నెట్వర్క్ రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం చాలా ఈ స్మార్ట్ ఫోన్స్ రాకముందు చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర కూడాను BSNL ల్యాండ్ లైన్స్ అనేవి ఉండేవి. అదే విధంగా వీళ్ళు ఆ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని వీళ్ళ యొక్క ఫైబర్ నెట్ ని కూడాను ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం BSNL ఫైబర్ గురించి అయితే డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది కూడాను నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ లో చాలా కామెంట్స్ చూస్తున్నట్లయితే వీళ్ళ సర్వీస్ బాగాలేదు, లైక్ జియో కానీ ఎయిర్టెల్ కానీ సర్వీసెస్ బాగాలేవు అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ సర్వీస్ అనేది మీకు ఎలా ఉంటుందంటే మీ డిపెండింగ్ అని ఏరియా బట్టి ఉంటుంది. సో మీ ఏరియాలో ఎవరైతే సర్వీస్ పర్సన్ కానీ లేదంటే ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ లేదంటే వాళ్ళు సరిగా చేయకపోవడం వల్ల ఈ సర్వీస్ ఇష్యూస్ అనేవి వస్తాయి. నేను ఏదైతే ఈ వీడియో చేస్తున్నానో నాకున్న లొకాలిటీ కానీ నేను చేస్తున్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నట్లయితే నేను నిర్భయంగా వీడియోలో అయితే చెప్పేస్తాను. ఎందుకంటే మాకు ఎటువంటి ప్రెజర్స్ ఉండవు, మాకు ఎవరు కూడా ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ కాదు. ఇది మేము మా ఇంట్రెస్ట్తో ఓన్గా మీకు కంటెంట్ ఇవ్వాలి, లేదంటే మీకు నాలెడ్జ్ పెరగాలన్న ఉద్దేశంతోనే చేస్తున్న వీడియోస్ కాబట్టి నేను వీడియోలో ఏదైతే మాకు అక్కడ రియల్ లైఫ్లో జరుగుతుందో అది మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఏదైతే ఇక్కడ వెబ్సైట్లో కానీ లేదంటే వీళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్స్లో కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ ముందుకు చెప్పగలుగుతున్నాం. చాలామంది ఏం చెప్తున్నారంటే వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కదా మీరు చెప్పేది కొత్తగా ఏముందని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ కూడా చేస్తుంటారు. బట్ ఏంటంటే మాకైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి జెన్యూన్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ నుంచి మాత్రమే తీసుకుని వస్తాం. సేమ్ సోర్సెస్ మనకి వెబ్సైట్లో కూడాను చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి సేమ్ మ్యాటర్ ఉంటుంది. బట్ ఇది కూడాను చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి డెడికేటెడ్గా వీటి గురించి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ప్లాన్స్ విషయానికి వస్తే ఇందులో ప్లాన్స్ అనేవి చాలా ఉంటాయి. నేనైతే ఇందులో కొన్ని రెగ్యులర్గా మన లైఫ్లో కానీ లేదంటే మీరు చేస్తున్న వర్క్ కానీ ఏదైతే కొన్ని ఉపయోగపడతాయో ఈ ప్లాన్స్ మాత్రమే మీ ముందుకు చెప్పడం జరుగుతుంది. ఇందులో బేసిక్గా చూసుకున్నట్లయితే మనకి రూరల్ ఏరియాస్లో వీళ్ళు ఒక ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ రూరల్ ఏరియాస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇందులో ప్లాన్ నేమ్ వచ్చేసరికి మనకి హోమ్ వైఫై ఆర్ గర్కా వైఫై అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇండివిజువల్ కస్టమర్స్ ఓన్లీ రూరల్ ఏరియాస్లో మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. అంటే మీరు కమర్షియల్గా ఈ ప్లాన్ యూజ్ చేస్తామని చెప్పేసి అనుకున్నట్లయితే ఇది మీకు అందుబాటులో ఉండదు. ఇందులో మనం చూసుకున్నట్లయితే 399 per month ఉంటుంది. అలాగే నేను చెప్పే ప్రతి ప్లాన్కి కూడాను 18% GST అనేది మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. ఇందులో స్పీడ్ విషయానికి వస్తే 30 Mbps స్పీడ్ ఉంటుంది, అప్ టు మనకి 1000 GB వరకు ఉంటుంది. ఎప్పుడైతే మనకి 1000 GB క్యాప్ లిమిట్ అనేది అయిపోతుందో ఆఫ్టర్ దట్ మనకి 4 Mbps స్పీడ్ అనేది పడిపోతుంది. సో ఈ 4 Mbps స్పీడ్లో మనకి అన్లిమిటెడ్ డేటా అనేది వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి సెక్యూరిటీ డిపాజిట్గా 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో నేను ఏవైతే ప్లాన్స్ చెప్తున్నానో ప్రతి ప్లాన్కి కూడా మనకి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. అది మనకి ఏదో 500 రూపీస్ కానీ లేదంటే 500 కంటే ఎక్కువ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్ని 1 month ఛార్జ్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ని మీరు సెక్యూరిటీ డిపాజిట్గా చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇందులో వీళ్ళు ఒక ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే 6 months ప్లాన్ మీరు ఒకేసారి కనుక తీసుకున్నట్లయితే మీకు 1999కి మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో 2000 రూపాయల్లోనే మనకి ఈ 399 ప్లాన్ అనేది మనకి 6 months వరకు వస్తుంది. అండ్ అలాగే ఇందులో వీళ్ళు ఇచ్చే మంచిది ఏంటంటే వీళ్ళు మీరు 6 months కానీ లేదంటే 12 months కానీ లేదంటే 24 months ఇలా మీరు ప్లాన్స్ తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న ప్లాన్ కంటే ఎక్కువ మంత్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే 5.5 months మీరు అమౌంట్ పే చేసినట్లయితే మీరు 6 months వరకు కూడాను ఈ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. అదే 12 months కోసం మీరు పే చేసినట్లయితే 13 months వరకు కూడాను యూజ్ చేసుకోవచ్చు.
అలాగే 24 మంత్స్కి మీరు పే చేసినట్లయితే 27 మంత్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే 36 మంత్స్కి పే చేసినట్లయితే అప్రాక్స్గా మీరు 40 మంత్స్ వరకు కూడాను ఈ సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి ఫైబర్ బేసిక్ ప్లాన్. సో ఇందులో మనకి 499 రూపీస్ పర్ మంత్లీ ఛార్జ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 40 Mbps స్పీడ్ అయితే వస్తుంది. అప్ టు మనకి 3300 GB వరకు కూడా వస్తుంది. సో 3300 GB చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మనకి ఏమవుతుందంటే 4 Mbps స్పీడ్ కి అయితే పడిపోతుంది. ఇందులో కూడా మనకి 500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. ఇందాక మనం ఏవైతే మాట్లాడుకున్నామో సేమ్ మనకి అడ్వాన్స్డ్ పేమెంట్ చేసుకున్నట్లయితే సేమ్ మనకి ఎక్స్ట్రా మంత్స్ కూడాను ఇందులో కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ 40 Mbps స్పీడ్ మీకు సరిపోవట్లేదు అనుకున్నట్లయితే ఎక్స్ట్రాగా ఇంకొక 20 Mbps స్పీడ్ తో మనకి 599 పర్ మంత్ ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 60 Mbps స్పీడ్ ఉంటుంది. ఇది కూడా మనకి 3300 GB వరకు వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి 2 Mbps స్పీడ్ కి అయితే పడిపోతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 1 మంత్ అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే వీళ్ళకి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏదైతే 599 ఉందో ఎక్స్ట్రాగా 599 మీరు పే చేసినట్లయితే వీళ్ళ కనెక్షన్ అనేది మీకు ఇస్తారు. అండ్ అలాగే ఫైబర్ వాల్యూ ప్లాన్, నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి ఫైబర్ వాల్యూ ప్లాన్ ఉంటుంది. ఇందులో మనకి 799 రూపీస్ పర్ మంత్ ఛార్జ్ ఉంటుంది. ఇందులో మనకి 100 Mbps స్పీడ్తో ప్లాన్ ఉంటుంది. అలాగే 3300 GB వరకు కూడాను అన్లిమిటెడ్ డేటా వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి ఇది 2 Mbps స్పీడ్కి అయితే పడిపోతుంది. ఇందులో కూడాను 1 మంత్ అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇందులోనే మనకి ఏదైతే మనకి ఈ క్యాప్ లిమిట్ ఉంటుందో ఈ క్యాప్ లిమిట్ దాటాక మీకు 2 Mbps పడిపోతుంది కదా. ఈ 2 Mbps కంటే కొంచెం ఎక్కువ స్పీడ్ కావాలి అనుకున్నట్లయితే 10 Mbps వస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 849 పర్ మంత్ ఉంటుంది. ఇందులో మనకి 100 Mbps స్పీడ్తో 1500 GB వరకు కూడాను మనకి డేటా లిమిట్ అనేది వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి 10 Mbps స్పీడ్కి అయితే పడిపోతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 1 మంత్ అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్స్ అన్ని కూడాను ఓన్లీ ఫైబర్ ప్లాన్స్ మాత్రమే. ఇందులో మనకి ఎటువంటి ఓటీటీ కంటెంట్ కూడా రాదు. అండ్ ఇప్పుడు చెప్పబోయే ప్లాన్స్లో మనకి ఓటీటీ కంటెంట్తో పాటు మనకి ఫైబర్ కనెక్షన్స్ కూడా ఇస్తారు. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఫైబర్ బేసిక్ ప్లస్ ఓటీటీ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకి 666 రూపాయలు కనుక మీరు పే చేసినట్లయితే 60 Mbps తో 3300 GB వరకు కూడాను మనకి డేటా అనేది వస్తుంది. అలాగే ఆఫ్టర్ దట్ ఇది 4 Mbps పడిపోతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 1 మంత్ అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ సింగిల్ ఓటీటీ యాప్ మాత్రమే వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సూపర్ ప్లాన్తో ఇది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకొంచెం మీకు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కావాలి అనుకున్నట్లయితే అలాగే స్పీడ్ కూడా ఎక్కువ కావాలనుకున్నట్లయితే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి 799 ఉంటుంది. 799 రూపాయలకి మీకు 100 Mbps స్పీడ్తో 1000 GB వరకు కూడా మీకు స్పీడ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకు 5 Mbps స్పీడ్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా మనకి 1 మంత్ అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ఓటీటీ కంటెంట్ చూసుకున్నట్లయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సూపర్ ప్లాన్ ఉంటుంది. అలాగే సోనీ లైవ్ ప్రీమియం ఉంటుంది. అలాగే G5 ప్రీమియం ఉంటుంది. అలాగే యూప్ టీవీ ఇందులో రావడం జరుగుతుంది. సో ఈ ఓటీటీ కంటెంట్ అంతా కూడా మనకి ఇందులో చూసుకోవచ్చు. సో ఇందులో మనకి 1000 GB వరకే వస్తుంది కదా. ఈ 1000 GB సరిపోవట్లేదు అనుకున్నట్లయితే నెక్స్ట్ ప్లాన్ లో మనకి 2000 GB తో రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మంత్లీ రెంటల్ వచ్చేసరికి మనకి 999 ఉంటుంది. 150 Mbps స్పీడ్ తో 2000 GB వరకు కూడా మనకు రావడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఈ డేటా లిమిట్ అయిపోయినాక 10 Mbps స్పీడ్ కి అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే సేమ్ మనకి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సూపర్ ప్లాన్ ఉంటుంది. అలాగే ఇందులో కొంచెం ఓటీటీ ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పుకోవచ్చు. లైన్స్ గేట్ ఉంటుంది, షేమారోమి, హంగామా మ్యూజిక్, హంగామా ప్లే, సోనీ లివ్ ప్రీమియం, G5 ప్రీమియం, యూప్ టీవీ లైవ్ అండ్ మెనీ మోర్ యాజ్ పర్ యూప్ టీవీ ప్యాకేజెస్. సో ఈ ఓటీటీ కంటెంట్ అంతా కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఇంకొంచెం ఓటీటీ కంటెంట్ తో పాటు డేటా లిమిట్ ఎక్కువ రావాలి, అలాగే స్పీడ్ కూడా ఎక్కువ ఉండాలనుకున్నట్లయితే పర్ మంత్ మనకి 1499 ప్లాన్ ఉంటుంది. ఇందులో మనకి 200 Mbps ప్లాన్ తో 3300 GB వరకు కూడా డేటా వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి 15 Mbps కి డేటా అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి 1 మంత్ అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓటీటీ యాప్స్ లిస్ట్ మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది కదా. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సూపర్ ప్లాన్ ఉంటుంది. అలాగే లైన్స్ గేట్ ఉంటుంది, టెమారో మీ ఉంటుంది, హంగామా మ్యూజిక్, హంగామా ప్లే, సోనీ లివ్ ప్రీమియం, G5 ప్రీమియం, యూప్ టీవీ లైవ్. సో ఈ ఓటీటీ కంటెంట్ అంతా కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా మీరు స్పీడ్ కొంచెం ఇంకా మీకు ఎక్స్ట్రాగా కావాలి, స్పీడ్ సరిపోవట్లేదు అనుకున్నట్లయితే 300 Mbps ప్లాన్ అయితే ఉంటుంది. ఇది మనకి 1799 అవుతుంది. అలాగే 18% GST. నేను చెప్పే ప్రతి ప్లాన్ కి కూడాను 18% GST అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 300 Mbps తో మనకి 4000 GB వరకు డేటా అనేది వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి 15 Mbps స్పీడ్కి అయితే పడిపోతుంది. సో సేమ్ ఓటీటీ కంటెంట్ ఇందులో కూడా మనకు దొరుకుతుంది. సో ఇది ఈ ఓటీటీ ప్లాన్స్ అయితే. అండ్ అలాగే మీరు ఏదైనా ఒక బ్రాడ్బ్యాండ్ ప్లాన్ తీసుకున్నాక మీకు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కావాలనుకున్నట్లయితే ఇందులో యాడ్ ఆన్స్ కూడాను మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్ మంత్ 199 రూపీస్ మీరు యాడ్ ఆన్ ప్యాక్ తీసుకున్నట్లయితే ఇది మనకి సౌత్ ఇండియన్ ప్యాక్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకి ఆహా ఉంటుంది, సోనీ లైవ్ ప్రీమియం ఉంటుంది,
G5 ప్రీమియం ఉంటుంది, అలాగే యూప్ టీవీ లైవ్ ఉంటుంది, యూప్ టీవీ మూవీస్, యూప్ టీవీ స్కూప్. సో ఈ ఓటీటీ కంటెంట్ అంతా కూడాను జస్ట్ మనకి పర్ మంత్ 199 రూపీస్కే మీకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో ప్యాక్ వచ్చేసరికి మనకి 49 పర్ మంత్. ఇందులో మనం చూసుకున్నట్లయితే హంగామా కాంబో ఉంటుంది, లైన్స్ గేట్ ఉంటుంది, షెమరోమి అండ్ అలాగే ఎపికాన్. ఈ ఓటీటీ అంతా కూడా మనకి పర్ మంత్ 49 రూపీస్లోనే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకొక కంటెంట్ ఉంటుంది, ఇది కూడా మనకి సేమ్ 199 ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సూపర్ ప్లాన్ ఉంటుంది, అలాగే సోనీ లివ్ ఉంటుంది, G5 ప్రీమియం ఉంటుంది, అలాగే యూప్ టీవీ లైవ్ ఉంటుంది. సో ఇదంతా కూడాను మనకి 199 రూపీస్ పర్ మంత్ అయితే ఎక్స్ట్రాగా మీరు పే చేసి తీసుకున్నట్లయితే సేమ్ ఈ ఓటీటీ కంటెంట్ అంతా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎక్స్ట్రాగా మనకి పర్ మంత్ 249 రూపీస్ పర్ మంత్ పే చేసినట్లయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సూపర్ ప్లాన్ ఉంటుంది, లైన్స్ గేట్ ఉంటుంది, షెమారోమి ఉంటుంది, అలాగే హంగామా మ్యూజిక్, హంగామా ప్లే, సోనీ లివ్ ప్రీమియం, G5 ప్రీమియం, యూప్ టీవీ లైవ్. సో ఇవంతా కూడాను మనకి ఏవైతే ఈ అమౌంట్స్ ఉన్నాయో ఈ అమౌంట్స్ పే చేసి మీరు సింపుల్గా ఓటీటీ కంటెంట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. ఏవైతే నేను ఇంతవరకు ఈ ప్లాన్స్ చెప్పానో ఈ ప్లాన్స్ అన్నిటికీ కూడాను ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా చెప్పడం జరిగింది. బిలో 500 రూపీస్ ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 500 రూపీస్ అనేది ఉంటుంది. దీన్నే వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అని కూడా అంటారు. ఆఫ్టర్ ఏదైతే 500 రూపీస్ కంటే అబోవ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంతైతే ప్లాన్ ఉంటుందో అంతా కూడాను 1 మంత్ యొక్క అమౌంట్ మీరు సెక్యూరిటీ డిపాజిట్గా చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో ఎటువంటి రౌటర్ కూడాను వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం లేదు. రౌటర్ అనేది కస్టమర్ ఓన్గా పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ దగ్గరైనా అవైలబుల్గా ఉంటుంది, లేదంటే బయట మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టైనా మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు 6 మంత్స్ కానీ లేదంటే 12 మంత్స్ కానీ లేదంటే 24 మంత్స్ కానీ అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకున్నట్లయితే మీకు వీళ్ళు రౌటర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ మంత్గా మీరు తీసుకునేటప్పుడు మాత్రం మీకు ఎటువంటి రౌటర్ కూడా వీళ్ళు ఇవ్వడం లేదు. ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నెట్తో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్, లోకల్ అండ్ ఎస్టీడీ కూడాను మనకి ఫ్రీ వాయిస్ కాల్స్ కూడాను వీళ్ళు అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ BSNL యొక్క ఫైబర్ ప్లాన్స్ గురించి. అయితే ఈ ప్లాన్స్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అందించాను అనుకుంటున్నాను. ఇంకా మీకు BSNL ఫైబర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా పిక్ చేసి మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.